హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాత్విక్. ఈరోజు మనం కోడి పిల్లలకి ఫీడింగ్ ఎట్ట ఇవ్వాలో చూద్దాం. మీరు చూస్తున్నారుగా వీడియోలో ముందుగా సజ్జలు జొన్నలు నీళ్ళలో నానబెట్టుకొని 5 or 3 hours తర్వాత చిక్స్కి సర్వ్ చేసుకుంటే చూస్తున్నారుగా ఎంతో ఇష్టంగా తింటున్నాయి. వీటి వల్ల పిల్లలకి బాగా గ్రోతింగ్ కూడా వస్తుంది. అలాగే ఎండాకాలంలో పిల్లలకి వడదెబ్బ తగలకుండా బాడీలో హీట్ తగ్గిద్ది. కాబట్టి మీరు డైలీ చిక్స్కి ఇట్లా పెట్టుకుంటే బాగా మంచిది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ చిక్స్ వాళ్ళ మదరు. ఇది 2 రోజులుగా బాగా డల్ అయిపోయింది ఎండకి. మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, కాస్త హెల్తీగానే ఉంది ఇప్పుడు. మీరు చూస్తున్నారుగా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నాయో. ఇలాగా మీరు డైలీ సర్వ్ చేసుకుంటే పిల్లలు బాగా హెల్తీగా గ్రోతింగ్ బాగా వచ్చింది. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి ఫీడింగ్ మీ చిక్స్కి ఇవ్వండి. మెయిన్గా ఈ ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఎండాకాలంలో బాగా పిల్లలు ఎండ దెబ్బ తగలకుండా ఉంటాయి. అట్లాగే పిల్లలకి ఇటువంటి ఫీడింగ్ ఇవ్వటం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మీరు రోజు మీ చిక్స్కి ఇట్లా ఫీడింగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. అట్లాగే పిల్లలకి ఫీడింగ్ కూడా రోజు డైలీ నేనే సర్వ్ చేస్తా. మీరు చూస్తున్నారుగా ఫీడింగ్ అంత ఇష్టంగా తింటున్నాయో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇట్లాంటి చేతం వల్ల పిల్లలకి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ముడుచుకొని ఉన్నాయి తీయకూడదు. వీడియో మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటాయి. అందరిది వెళ్ళిపో ఫ్రెండ్స్. ఈ చిక్క అయితే నా చేతిలో ఫుడ్ అయిపోయిందని చేయి కూడా ఎక్కింది. చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలు కూడా వచ్చి నా చేతిలో ఫీడ్ తింటాయి. చూస్తున్నారుగా మీరు. వీటికి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ ఈ ఫీడింగ్. డైలీ నేను సర్వ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇవి అయితే మన పెద్ద బ్రీడ్. చూస్తున్నారుగా అట్లా ఫీడింగ్ తింటున్నాయో. డైలీ నేను ఎంతే సర్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనకి ఈ ఎండాకాలంలో కోళ్ళు బాగా వడదెబ్బ తగలకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఫీడింగ్ రోజు సాయంత్రం పూట అయినా పొద్దున పూట అయినా డైలీ సర్వ్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.